ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రభు యొక్క కృపలో ఈ యొక్క నూతన సంవత్సరంలోని ఈ యొక్క మొదటి మెసేజ్ చెప్పడానికి గాను దేవుడిచ్చినటువంటి ఈ ప్రశస్తమైనటువంటి సమయాన్ని బట్టి, ఈ ప్రశస్తమైనటువంటి అవకాశాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్తమైన నామంలో ఈ వీడియో చేస్తున్న మీ అందరికీ ప్రభు యొక్క దీవెనలు మెండుగా కలుగును గాక. చాలామంది ఈ నూతన సంవత్సరంలో మనకు జీవితాన్ని ఏ విధంగా ప్రారంభిద్దాం, లేదంటే నేను గతించిన సంవత్సరంలో ఈ పని చేయలేకపోయాను, ఈ సంవత్సరంలో ఈ పనులు నేను చేయాలి అని చాలామంది చాలా రకాలైనటువంటి ప్లాన్స్ వేసుకునే ఉంటారండి. కానీ ఒక క్రైస్తవుడిగా, దేవుని విశ్వసించిన వాడిగా, దేవుని యొక్క వాక్యం ప్రకారము పాతవి గతించిపోవును, సమస్తము నూతనమగును, ఆయనలో ఉత్సహించు ఆయన యొక్క రాకడ కోసం ఎదురు చూసేటటువంటి మనసు లేదంటే ఎదురుచూపు క్రైస్తవులమైన మనము కలిగి ఉండాలండి. అటువంటి ఎదురుచూపు కలిగినటువంటి జీవితాన్ని దేవుడు కోరుకుంటున్నాడండి. గతించిన సంవత్సరం అంతా ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఆర్థిక అవసరతలు, ఎన్నో నిందలు, ఎన్నో బాధలు, ఎంతగానో రోగాలతో వ్యాధులతో అలమటించి ఎన్నో తీరని బాధలు పొంది ఉంటే దేవుడు కొత్త సంవత్సరంలో నీకు నూతనమైన ఆశీర్వాదాలతో, నూతనమైనటువంటి దీవెనలతో ఆశించిన దానికన్నా అత్యధికంగా నీకు ఈ నూతన సంవత్సరంలో నిన్ను మెండైన దీవెనలతో నింపాలని దేవుడు ఆశపడుతున్నాడండి. ఈ మాటలు నేను ఎందుకు తెలియజేస్తున్నానంటే, దేవుని యొక్క కృపలో ఆయన యొక్క నామాన్ని పట్టుకొని, ఆయన యొక్క నామాన్ని కనపరిచి ప్రభు యొక్క కార్యాన్ని మనం చేసినప్పుడు, ప్రభువుని తలంచుచు మనం ముందుకు సాగినప్పుడు, దేవుడు ఆయన కృపలో మనం గతించినటువంటి గతమును వీడినప్పుడు మరలా దేవుడు ఆయనలో నూతనంగా చిగురించేటటువంటి స్వభావాన్ని మనకి అనుగ్రహిస్తారండి. ఏ విధంగా అయితే విత్తనాలు జల్లిన వెంటనే మొలక రాదు, విత్తనాలు జల్లి ఎరువు వేసినప్పుడు ఆయా కాలంలో అది చిగురించి ఫలించి అభివృద్ధి పొందినట్లుగా మనం కూడా ఆ విత్తనం ఏదైతే భూమిలో పలికి వెళ్ళి కొంతకాలం అది నిద్రావస్థలో ఉండి చిగుర్చే కాలంలో లేదంటే మొలక వచ్చే కాలంలో అది తగినంత ఎరువు దానికి చేరినప్పుడు ఏ విధంగా అయితే మొలకెత్తుతుందో అదేవిధంగా గతించిన సంవత్సరం మనం నిద్రావస్థలో ఉండొచ్చు. గతించిన సంవత్సరం ఎన్నో బాధలు, ఎన్నో ఇరుకులు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో శోధనలతో మనం బాధపడి ఉండొచ్చు. కానీ ఈ నూతన సంవత్సరంలో దేవుడు నీకు మెండైన దీవెనలు, గతమును వీడి ఆయన కృపలో మరలా ఆయనలో చిగురించేటటువంటి గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించారండి. ఈ విషయాన్ని మనం ఏ విధంగా చెప్పుకోగలం అంటే, ఎంతోమంది నూతన సంవత్సరాన్ని చూడలేకపోయారండి. కానీ ప్రభు యొక్క కృపలో మనం ఈ నూతన సంవత్సరాన్ని చూడగలిగామంటే అది ప్రభు యొక్క కృప. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో ప్రభు కోసం, దేవుని కోసం గొప్ప కార్యాలను చేపడతాను, ఆయన నుంచి నేను గొప్ప కార్యాలను పొందుకుంటాను అని ఒక తీర్మానం తీసుకొని దాన్ని పట్టుకొని గట్టిగా నిలబడదాం. ప్రపంచంలో చూసుకున్నట్లయితే ఈ 2025వ సంవత్సరాన్ని ఒక నూతన యుగంగా పిలుస్తున్నారండి. ఎందుకంటే ప్రతి 25 సంవత్సరాలకి ఒక కొత్త జనరేషన్ స్టార్ట్ అవుతుందని ప్రపంచంలో ఉన్న ప్రముఖులు అంచనా వేస్తారండి. ఈ నూతన యుగంలో ఈ 2025 సంవత్సరంలో పుట్టినటువంటి జనరేషన్కి పేరు పెట్టారండి. దాన్ని పలానా జనరేషన్ అనేసి ఈ 2025 నుంచి వచ్చిన వారిని ఒక జనరేషన్ కింద పిలుస్తున్నారండి. కానీ సాధారణంగానండి కుటుంబ పోషణ కోసం కష్టపడి పనిచేసి 4 డబ్బులు సంపాదించి కుటుంబాన్ని నడుపుకుంటూ వచ్చేటటువంటి రోజుల్లో ఈ యొక్క జనరేషన్లో టెక్నాలజీ పెరిగిపోయి చాలా భయంకరమైనటువంటి టెక్నాలజీ. ఒక లింక్ పంపితే అది క్లిక్ చేస్తే అకౌంట్లో ఉన్న డబ్బులు మాయం అయిపోవడం. మనలాంటి అకౌంట్ క్రియేట్ చేసి ఫేస్బుక్ అవనివ్వండి, ఇన్స్టాగ్రామ్ అవనివ్వండి, అకౌంట్ క్రియేట్ చేసి నేను ఆపదలో ఉన్నాను, నాకు సహాయం చేయండి అని మనీ కాజేయడం. మన ఫోన్కి ఒక లింకు లేదంటే ఒక ఓటీపీ పంపడం, అది మనం క్లిక్ చేయడం, అది ఎవరికన్నా చెప్పడం వల్ల
డబ్బులు పోవడం. పరిస్థితి రాను రాను ఏ విధంగా అయిపోతుందంటే, జనరేషన్స్ ఈజీ మనీకి అలవాటు పడిపోయి టెక్నాలజీని వాడుకొని ఎన్నో తప్పిదాలు చేస్తున్నారు. ఎన్నో తప్పిదాలకు టెక్నాలజీ అనేది దారితీస్తుందండి. ఈ నూతన సంవత్సరంలో ఇప్పటి వరకు కూడా నీవు ఎన్నో అప్పుల మార్గంలో నడిచి ఉండొచ్చు. నేను ఒక విషయాన్ని మాత్రం క్లియర్గా చెప్తానండి. ఏంటంటే, దేవుడు నీవు పడిన కష్టార్జితాన్ని మాత్రమే కాదు, నీవు కోల్పోయిన కష్టార్జితాన్ని కూడా లెక్కగా తీసుకొచ్చి ఆయన నీకు అప్పగిస్తారండి. తాత ముత్తాతలు కష్టపడింది కూడా ఎవరైనా దోచుకుంటే, నీవు కష్టపడింది కూడా ఎవరైనా దోచుకుంటే అది ఎక్కడికి పోదండి. నీ అకౌంట్ని దేవుడు ఖచ్చితంగా సెటిల్ చేసే తీరుతారు. వాని యొక్క క్రియల చొప్పున వానికి దేవుడు ప్రతిఫలం ఇవ్వకుండా మానరండి. అందుకనే బైబిల్ వాక్యం తెలియజేస్తుంది కదా, నీ చేతుల కష్టార్జితాన్ని నీవు అనుభవిస్తావు అని. కాబట్టి బాధపడకండి, దిగులు చెందకండి. కోల్పోయినవన్నీ కూడా దేవుడు రెండంతలుగా తిరిగి నీకు అనుగ్రహిస్తారండి. బైబిల్ గ్రంథంలో నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనాన్ని చూసుకున్నట్లయితే, మీరు దుఃఖపడకుడి, యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలమునందుదురు. ఆమేన్. డు నాట్ గ్రీవ్, ఫర్ ద జాయ్ ద లార్డ్ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్. ఆమేన్. గతించిన సంవత్సరంలో పడ్డ బాధలకు నిందలకు మీరు దుఃఖపడకుడి, కానీ యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలమునందుదురు. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో ఈ యొక్క వాగ్దానాన్ని పట్టుకొని ఆయన యందు ఆనందించలాగన, ఆయన యందు సంతోషించలాగన, కోల్పోయినవన్నీ రెండంతలుగా తిరిగి పొందుకొనలాగన, కోల్పోయిన ఆశీర్వాదాలు, దీవెనలు, నీ తల్లిదండ్రులు, తాతలు, ముత్తాతలు కోల్పోయిన ప్రతిదీ లెక్కగా నువ్వు పొందుకొనలాగన ఈ నూతన సంవత్సరంలో మెండైన దీవెనల ఆశీర్వాదాలు ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ కలుగులాగన ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.